నమస్తే, సినిమా కబుర్లకి స్వాగతం. పుష్ప 2 మూవీ చాలామంది ఎదురు చూస్తున్నటువంటి సినిమా. ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా భాగం కాబోతున్నారండి. ఎస్, అవునండి, ఇది నిజం. అది ఏ విధంగా ఏంటి అనేది పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ బిజీలో ఉన్నారండి. ఎలక్షన్ ప్రచారాల్లో చాలా బిజీగా ఉన్నారు. పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. కూటమిని ఎలాగైనా గెలవాలి, టీడీపీ జనసేన కూటమి ఎలాగైనా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చాలా బిజీగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఎలక్షన్ ప్రచారం తర్వాత హరిహర వీరమల్లు కావచ్చు, ఉస్తాద్ భగత్ సింగ్ కావచ్చు, నెక్స్ట్ ఇంకొకటి ఓజీపీ ఉంది కదా, దానితో పాటుగా మరో సినిమా చేయబోతున్నారు అనేది ఒక తాజా సమాచారం. ఆ సినిమానే పుష్ప 2 సినిమాలో పవన్ కళ్యాణ్ గారు భాగం కాబోతున్నారు అనే వార్తలు అయితే వైరల్ అవుతూ ఉన్నాయి. ఈ పుష్ప 2 సినిమా సుకుమార్ దర్శకత్వంలో వస్తున్నటువంటి సినిమా అందరికీ తెలిసిందే. దాదాపుగా 400 కోట్ల బడ్జెట్ తోటి ఈ సినిమాని రూపొందిస్తూ ఉన్నారు. బాగా క్లిక్ అయితే 1000 కోట్ల రూపాయలకి వసూలు అవుతుంది అనేది వీళ్ళ యొక్క అంచనా. సరే, ఆ అంచనాలన్నీ పక్కన పెట్టి వీళ్ళు ఎందుకు ఆ విధంగా అంచనా వేసుకుంటున్నారు అంటే, పవన్ కళ్యాణ్ గారిని ఇందులో భాగం చేద్దామని సుకుమార్ గారు భావిస్తున్నారంట. అది ఏ విధంగా అయ్యా అంటే, పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్ గారి క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ చుట్టూ కొంత ఎలివేషన్ డైలాగ్స్ ఉంటాయంట. ఆ డైలాగ్స్ పవన్ కళ్యాణ్ గారితో చెప్పించాలి అనేది సుకుమార్ గారి ఉద్దేశం. తాజాగా గత కొంతకాలంగా అందరికీ తెలిసిందే, పవన్ కళ్యాణ్ గారి అభిమానుల మధ్య, అదేవిధంగా అల్లు అర్జున్ గారి అభిమానుల మధ్య, ఇద్దరి మధ్య సోషల్ మీడియాలో వైరం నెలకొంది. ఇద్దరు ఒకరికొకరు, ఆ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో పోటాపోటీగా కామెంట్లు చేసుకుంటూ ఉంటారు. వైరం అన్నమాట. అలాంటి వైరం ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారు మన బన్నీ అల్లు అర్జున్ గారి బర్త్డేకి సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు కదా, ట్విట్టర్లో ట్వీట్. ఆ ట్వీట్ తర్వాత కొంచెం వైరం తగ్గిందనే చెప్పుకోవచ్చు. అయినా సరే ఫ్యాన్స్ ఎక్కడో ఒక చోట ఇంకా వైరంగానే ఉన్నారు. అయినా సరే ఇందులో భాగం చేస్తే ఆ వైరం కూడా పూర్తిగా తగ్గుతుందని, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అల్లు అర్జున్ అభిమానుల మధ్య సఖ్యత పెరిగి సినిమా రిలీజ్ అయ్యే సమయానికి వీళ్ళిద్దరి ద్వారానే, ఈ అభిమానుల ద్వారానే, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అల్లు అర్జున్ గారి అభిమానులు ఆ సఖ్యత ఏర్పడితే ఆ పరంగా సినిమా 1000 కోట్లకి ఊపందుకుంటుందని సుకుమార్ గారు అయితే అంచనా వేస్తున్నారు. మరి ఇది జరుగుతుందా? ఇతను వేసుకున్నటువంటి స్కెచ్ 1000 కోట్లకి రీచ్ అవ్వకుండా తగ్గిపోతుందా అనేది అయితే తెలియదు. కానీ వీళ్ళిద్దరి మధ్య అంతరం అయితే తగ్గే అవకాశం అయితే చాలా ఉంది. పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా అల్లు అర్జున్ గారి అభిమానుల మధ్య అంతరం ఏదైతే ఉందో అది తగ్గే అవకాశం అయితే ఉందని సినీ వర్గాలు కావచ్చు, అభిమానుల్లో కొంతమంది కావచ్చు విశ్లేషించుకుంటున్నారు. ఇదండి ఈరోజు సినిమా కబుర్లో ఉన్నటువంటి టాపిక్. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.